నమస్తే. 2024 మార్చి నెల ద్వాదశ రాశుల వారికి మాస ఫలాలు చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష విశారద శ్రీ కె డాక్టర్ వేణుగోపాల్ గారు. మరి గురూజీ గారిని అడిగి మరి ఈ యొక్క మాస ఫలాల గురించి తెలుసుకుందాం. నమస్తే గురూజీ గారు. వాగర్తావివ సంపృక్తో వాగర్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ నిదయే సర్వవిద్యానాం విసజే వరోగినాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ పెట్టుకున్నందరికీ నమస్కారం. గురువు గారు, మిథున రాశి గురించి తెలుసుకుందాం. ఎవరెవరు ఈ మిథున రాశికి చెందినవారు, ఎవరెవరికి ఈ మిథున రాశి ఫలితాలు వర్తిస్తాయంటారు? సహజంగా మంచితనము, సమయస్ఫూర్తి, అన్ని విషయాల మీద అవగాహన కలిగి అందరితోనూ ఒక తలమానికమైనటువంటి వ్యక్తిగా రాణిస్తూ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అభివృద్ధిని సాధించుకొని ముందుకు సాగేటువంటి ఈ మిథున రాశి వారిలో చాంద్రమానాన్ని అనుసరించి మృగశిర నక్షత్రం 3, 4, 2 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3, 3 పాదాలు అనగా మొత్తం 9 నక్షత్ర పాదాల వారందరికీ, సౌరమానాన్ని అనుసరించి మిథున మాసంలో జన్మించిన వారందరికీ, నామ నక్షత్రాలను అనుసరించి మిథున రాశికి సంబంధించిన నక్షత్రాల్లో జన్మించిన వారందరికీ కూడా ఈ మాస ఫలితాలు వర్తిస్తాయమ్మా. గురువు గారు, మిథున రాశి వారికి ఈ మార్చి మాసంలో అనుకూల గ్రహాల వాటి వల్ల ఎటువంటి శుభ ఫలితాలు ఉన్నాయంటారు? ఈ మిథున రాశి వారికి కూడా ఈ 2024 మార్చి నెలలో 5 గ్రహాలు సానుకూలంగా సంచరిస్తూ శుభ ఫలితాలను అందిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా రవి, బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు ఈ 5 గ్రహాలు కూడా అనుకూలంగా సంచరిస్తున్నాయి. అనుకూల ఫలితాలని, శుభ ఫలితాలని, లాభాలని అందిస్తున్నాయమ్మా. ఇందులో ప్రధానంగా తృతీయాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ మార్చి 14 తర్వాత దశమ భావమైనటువంటి మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల, సంచారాన్ని కొనసాగించడం వల్ల ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకోగలుగుతారు. అధికారుల యొక్క సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. రాజకీయ నాయకులకి నూతన పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. తండ్రి గారి నుంచి లాభాన్ని పొందగలుగుతారు. ఈ రకంగా మిథున రాశి వారికి రవి భగవానుడు మంచి లాభాన్ని అందిస్తూ దశమ భావంలో శుభఫలితాలను అందిస్తున్నాడు. అలాగే జన్మరాశ్యాధిపతి, చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు ఈ మార్చి 7 తర్వాత దశమ భావమైనటువంటి మీనరాశిలోకి సంచారం కొనసాగించడం వల్ల కుటుంబ సౌఖ్యము, అలాగే వ్యాపారాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి. నూతన వస్తువులు కూడా వీళ్ళు కొనడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా లాభభావంలో సంచరిస్తున్నాడు. ఈ మార్చి నెలంతా కూడా ఈ రకంగా సమాజంతో మమేకమైతూ మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి కూడా ఈ గురువు వీరికి అనుకూల ఫలితాలను అందిస్తున్నాడు. ఇక పంచమాధిపతి అయినటువంటి మరియు వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా అష్టమ భాగ్యభావాల్లో అనగా మకర, కుంభరాశుల్లో సంచరించడం వల్ల వీరి ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. వీరు పనిచేసేటువంటి కార్యాలయంలో కానీ ఇతరత్ర చోట స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వారు మరింతగా రాణించడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన జరుగుతూ ఉంటుంది. ఇక దశమంలో అనగా మీనంలో రాహు సంచారం కొనసాగుతోంది ఎప్పటి నుంచో. అది ఈ నెలంతా కూడా రాహు అలాగే దశమభావంలో సంచరిస్తున్నాడు. ఈ రకంగా విదేశీ వ్యవహారాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, నూతన వ్యక్తుల పరిచయం కానీ వీరికి సానుకూలంగా ఉంటుంది. ఎంత కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగడానికి ఈ రాహువు వారికి కావాల్సినంత ధైర్యాన్ని, సహకారాన్ని అందిస్తున్నాడని చెప్పవచ్చు. మరి 2024 మార్చి నెలకు గాను మిథున రాశి వారికి ఈ రవి, బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. అనుకూల ఫలితాలని, లాభాలని అందిస్తున్నాయి. గురువు గారు, ఈ మిథున రాశికి ఈ నెలలో ప్రతికూల గ్రహాలు ఏమైనా ఉన్నాయా? వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి? ప్రతికూల గ్రహాలు ఉన్నాయమ్మా మిథున రాశి వారికి. ఇందులో ప్రధానంగా షష్టమ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా అష్టమ భాగ్యభావాల్లో సంచరించడం వల్ల వాహన సంబంధమైనటువంటి ఏవైనా ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే వాహనాలు వీరు ప్రయాణం చేసే సందర్భాల్లో వాళ్ళకి ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు కనిపిస్తుంది. ఏదైనా భూములకు సంబంధించినటువంటి ప్రతిబంధకాలు కానీ, ఆటంకాలు కానీ, వివాదాలు రావడానికి కూడా అనుకూల వాతావరణంగా కనిపిస్తోంది. అలాగే అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు భాగ్యములో 9వ భావంలో సంచరిస్తున్నాడు కనుక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడానికి అనుకూల వాతావరణం అనగా అనారోగ్యం రావడానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. అలాగే వ్యవసాయ రంగంలో వీరు అనుకున్నంతగా మంచి ఫలితాలని పొందలేకపోవచ్చును. పనివారితో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి కనిపిస్తోంది వీరికి. ఇక చతుర్థ భావంలో కన్యారాశిలో కేతు సంచారం వల్ల చిన్న చిన్న నిరాశలు, ఆటంకాలు, కుటుంబంలో కొన్ని సందర్భాల్లో వీరు అశాంతికి గురి అయ్యేటువంటి సందర్భాలు కూడా ఈ కేతువు ఇస్తాడని చెప్పవచ్చు. ఈ రకంగా కుజుడు, శని, కేతువు ఈ 3 గ్రహాలు కూడా వీరిని ఇబ్బంది పెట్టి కొన్ని
ఇబ్బందికర వాతావరణాన్ని ఎదుర్కొనేటువంటి వాతావరణాన్ని అందిస్తున్నారు అని చెప్పవచ్చు. గురువుగారు, ప్రతికూల ఫలితాలకు పరిహారం ఏమైనా ఉందా? 2024 మార్చి నెలకు గాను మిథున రాశి వారు తప్పనిసరిగా చతుర్థంలో ఉన్నటువంటి కేతువు యొక్క ప్రతికూలత నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయాలి. గణేశాష్టకం చదువుకోవాలి. గణపతి స్వామికి గరికతో మాలను తయారు చేసి దాన్ని అలంకరిస్తే శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక భాగ్యశని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారికి పాలాభిషేకం నిర్వర్తించడం, అలాగే గోవులకు ఏదైనా ఆహార పానీయాలు అందించడం వల్ల శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక అష్టమ భాగ్యభావాల్లో కుజ సంచారం కొనసాగుతుంది కనుక మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి అభిషేకం నిర్వర్తించడం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవడం, అలాగే 1 కేజీ కందిపప్పు మన కుటుంబంలో పనిచేసే పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ మంగళవారం రోజు దానం చేయడం వల్ల కుజదోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కనుక మిథున రాశి వారు ఈ కేతు పరిహారాలు, అలాగే శని భగవానుడికి సంబంధించిన పరిహారాలు, అలాగే ఈ కుజు గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు నిర్వర్తించుకుని ఎక్కువ శుభఫలితాలు పొందితే మంచి అనుకూల వాతావరణాన్ని, సంతోషాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.